మహాభారతంలో ఎన్నో కథలు, ఎన్నో మలుపులు. కాని ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఓ కథ కాదు, ఓ ప్రతీకార జ్వాల గురించి. అదే ద్రోణుడి శపథం. కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగిందంటే రకరకాల కారణాలు చెప్తారు. కాని ఆ మహావినాశనానికి అసలైన బీజం ఎక్కడ పడిందో తెలుసా? ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య నిలబెట్టుకోని ఒక మాట దగ్గర. సరే, ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథ మొదలయ్యేది హస్తినాపురంలో, ఒక బావి దగ్గర. అక్కడ రాజకుమారులు ఆడుకుంటున్నారు. వాళ్లకు ఎదురైన ఓ చిన్న సమస్య తర్వాత ఒక మహాయుద్ధానికే ఎలా నాంది కలిగిందో ఇప్పుడు చూద్దాం. సమస్య ఏంటంటే వాళ్ల బంతి ఒక లోతైన బావిలో పడిపోయింది. బయటకు తీయడానికి చేతిలో ఉన్నవి కొన్ని గడ్డిపోచలు మాత్రమే. అసలు సాధ్యమేనా గడ్డిపోచలతో బంతిని తీయడం? వింటుంటేనే అసాధ్యమనిపిస్తుంది కదా. అప్పుడే అక్కడికి అనుకోకుండా ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆయన అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. ఎలాగో తెలుసా? మొదట ఒక గడ్డిపోచను మంత్రించి బాణంలా విసిరి సరిగ్గా బంతికి గుచ్చుకునేలా కొట్టాడు. అప్పుడు ఒకదాని తర్వాత ఒకటి రెండో గడ్డిపోచను విసిరి మొదటిదాని చివరికి, మూడోదాన్ని విసిరి రెండోదాని చివరికి, అలా ఒకదానికొకటి తగిలించి ఒక గొలుసులా తయారుచేసేశాడు. ఆ గొలుసు పట్టుకుని బంతిని ఎంత సులభంగా బయటకు తీశాడంటే ఇదంతా కళ్ళారా చూసిన రాజకుమారులకి నోటమాట రాలేదు. అవాక్కయ్యారు. అసలు ఎవరు ఈయన? ఇంతటి నైపుణ్యం ఎలా సాధ్యం? ఈ ప్రశ్నలకి సమాధానం దొరకాలంటే మనం కొంచెం గతాన్ని తవ్వాలి, ఆయన కథలోకి వెళ్ళాలి. సరే, ఇప్పుడు మనం ఇద్దరు ప్రాణస్నేహితుల కథలోకి వెళ్తున్నాం. చిన్నప్పుడు వాళ్ళిద్దరూ చేసుకున్న ఒక ప్రమాణం గురించి. ఈ ఇద్దరూ స్నేహితులు, ఒకరు ద్రోణుడు, పేద బ్రాహ్మణుడి కొడుకు, మరొకరు ద్రుపదుడు, పాంచాల రాజకుమారుడు. చిన్నప్పుడు మాత్రం వాళ్ల మధ్య ఈ తేడాలు లేవు. కలిసి చదువుకున్నారు, కలిసి ఆడుకున్నారు, విడదీయలేని స్నేహితులు. అప్పుడే ద్రుపదుడు ఒక మాట ఇచ్చాడు, నేను రాజు అయ్యాక నా రాజ్యంలో సగం నీకే ఇస్తానని. కాని కాలం మారింది. ద్రుపదుడు రాజయ్యాడు, ద్రోణుడు మాత్రం అదే పేదరికంలోనే ఉండిపోయాడు. ఇదిగోండి, సరిగ్గా ఇదే ఆ మాట. మిత్రమా, నేను రాజయ్యాక నాకున్న దానిలో సగం నీకే చెందుతుంది. ఎంత నిజాయితీగా అనిపిస్తుంది కదా ఈ మాట వింటుంటే. కాలం గడిచింది. ద్రోణుడి పేదరికం ఎంత దారుణంగా తయారైందంటే తన కొడుకు అశ్వత్థామ పాలు కావాలని ఏడిస్తే కొనిచ్చే స్థోమత కూడా లేదు. పక్కపిల్లలు పాలు తాగుతుంటే చూసి ఆ పసివాడడిగితే బియ్యపు పిండిని నీళ్లల్లో కలిపి అవే పాలంటూ నమ్మించాల్సిన దుస్థితి. ఒక తండ్రికి ఇంతకంటే గుండెకోత ఏముంటుంది? సరిగ్గా ఆ క్షణంలో, ఆ నిస్సహాయ స్థితిలో ద్రోణుడికి తన చిన్ననాటి స్నేహితుడు ద్రుపదుడు గుర్తొచ్చాడు. ఆ మాట గుర్తొచ్చింది. ఇక తన కష్టాలు తీరిపోయినట్టేనని ఆశతో బయల్దేరాడు. కాని ఇక్కడే కథ మొత్తం మారిపోయింది. తన స్నేహితుడు ఇప్పుడు మహారాజు, తనని తప్పకుండా ఆదుకుంటాడని, ఆ చిన్ననాటి ప్రమాణాన్ని నిలబెట్టుకుంటాడని ఎంతో నమ్మకంతో, ఆశతో ద్రుపదుడి రాజసభలో అడుగుపెట్టాడు ద్రోణుడు. కాని అక్కడ జరిగింది వేరు. అధికార మదంతో కళ్ళు మూసుకుపోయిన ద్రుపదుడు ద్రోణుడిని అవమానించి మాట్లాడాడు. ఆ మాటలు ద్రోణుడి గుండెల్లో శూలంలా గుచ్చుకున్నాయి. ఓ ద్రోణా, స్నేహమంటావా? స్నేహమనేది సమాన హోదా ఉన్నవాళ్ల మధ్య ఉంటుంది. ఒక రాజుకి నీలాంటి పేద బిచ్చగాడికి మధ్య స్నేహమెలా కుదురుతుంది అని అందరి ముందు హేళన చేశాడు. చూశారా తేడా? ఒకప్పుడు నా రాజ్యంలో సగం నీది అన్నాడు. ఇప్పుడు రాజుకి బిచ్చగాడికి స్నేహం కుదరదు అంటున్నాడు. అధికారం మనిషిని ఎంతలా మార్చేస్తోందో చెప్పటానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ఆ అవమానం ద్రోణుడిలో పట్టుదలను కాదు, ప్రతీకారాగ్నిని రగిలించింది. ఆ సభ నుండి బయటకు వచ్చింది ఒక బిచ్చగాడు కాదు, ద్రుపదుడి గర్వాన్ని అణచివేయాలనే లక్ష్యంతో ఉన్న ఒక యోధుడు. ప్రతీకారం తీర్చుకోవాలని ఒకే ఒక సంకల్పంతో బయలుదేరాడు. ఇప్పుడు మళ్లీ మనం కథ మొదలైన చోటికి, ఆ బావి దగ్గరికి వద్దాం. ద్రోణుడు హస్తినాపురానికి రావటం యాదృచ్ఛికం కాదు, అది తన ప్రతీకార ప్రణాళికలో మొదటి అడుగు. అవును, ఆ బావి దగ్గర అద్భుతం చేసిన ఆ మాయగాడు ద్రోణుడే. అది గారడి కాదు, తన విలువిద్య నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి, రాజకుమారుల గురువుగా అవకాశం సంపాదించడానికి వేసిన ఒక ఎత్తుగడు. ద్రోణుడు అనుకున్నట్టే జరిగింది. ఆ అద్భుతమైన ప్రదర్శన కురువంశ పితామహుడు భీష్ముడి కంటపడింది. ఆయన వెంటనే ద్రోణుడి ప్రతిభను గుర్తించాడు.
రాజకుమారులకు శిక్షణ ఇవ్వడానికి ఇంతకంటే సరైన గురువు దొరకరని భావించి ద్రోణుడికి ఒక ప్రతిపాదన చేశాడు. ద్రోణుడు ఆ ప్రతిపాదనకు ఒప్పుకున్నాడు. కాని ఒక షరతు పెట్టాడు. ఆ షరతే అతని ప్రతీకారానికి పునాది. అదే గురుదక్షిణ. ఆ షరతులు చాలా స్పష్టంగా ఉన్నాయి. 1. ద్రోణుడు రాజగురువు అవుతాడు. 2. కురు రాజకుమారులను ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ యోధులుగా తీర్చిదిద్దుతాడు. ఇక 3. ప్రతిఫలంగా వాళ్ల శిక్షణ పూర్తయ్యాక ఆ రాజకుమారులు తమ విద్యనంతా ఉపయోగించి ఆయనకు కావలసిన ఒకదానిని సాధించిపెట్టాలి. ఆ కావలసినది మరేదో కాదు, తనను అవమానించిన తన మాజీ స్నేహితుడు ద్రుపదుడి రాజ్యం. ద్రుపదుడిని బంధించి తన ముందు నిలబెట్టడం. ఇప్పుడు ఆలోచించండి. విద్యను పంచాల్సిన ఒక గురువు తన ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటే ఏం జరుగుతుంది? ఆ పగ, ఆ శపథం ముందు ముందు ఎంతటి మహాసంగ్రామానికి దారితీస్తుందో చరిత్రే మనకు చూపిస్తుంది.